నాకు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు పెళ్ళిళ్ళైనాయి, ఒక అమ్మాయి పెళ్ళికి ఉంది. నేను ఎట్లా బతకాలి ఇప్పుడు? నా నా ఏజ్ ఇప్పుడు 56. నేనేం సంపాదించుకోవాలి ఇప్పుడు? నా పరిస్థితి ఏంది? మీరే న్యాయం చేయగలరు. నాకు ఉన్న ఇల్లు, నాకు ఆసరా అది. నేను ఎంతో కలలతో నేను ఉందామని వచ్చిన ఇక్కడ ఉండలేకపోతున్నా. మీరు ఇట్లా చేస్తే ఇది న్యాయం కాదు. పేద ప్రజల ఉసురు తగులుతుంది. మీరు పేద ప్రజల జోలికి, మధ్యతరగతి పేద ప్రజలను బాధ పెట్టొద్దు. ఇది చాలా అన్యాయం, ఘోరం. ఇలాంటి ఘోరాలు ఎవరు చేయరు. పేద ప్రజల జోలికి వచ్చిన ప్రభుత్వం ఏది కూడా ఇప్పటి వరకు ఉండలేదు. కేసీఆర్ గారు పేద ప్రజల గురించి ఎంతో చేసిరు. అదే ప్రభుత్వం చేసినట్టు మీరు కూడా మంచి పనులు చేయండి. పెద్ద పెద్ద భూస్వాములకు, పెద్ద పెద్ద రిసార్ట్స్ కట్టుకున్న వాళ్ళకు, వాళ్ళకు వదిలిపెట్టి మా పేద మధ్యతరగతి ప్రజలను అన్యాయం చేయుట ఇది చాలా ఘోరమైన పని. ఇలాంటి పని చర్య మీకు తగదు.